మాది సిరిసవాడ తాడూరు మండలం. మేము తాండూరులో పనిచేస్తుంటాం. ఇంతవరకు తాండూరులో పనిచేస్తుంటే మాది రేకుల ఇల్లు అయినందుకు ఇల్లు శాంక్షన్ అయింది. మాకు ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయింది. శాంక్షన్ అయితే మీకు శాంక్షన్ అయింది చిన్నమ్మ బాబాయ్ అని చిక్కూరులో మళ్ళేసి చెప్పిండు. మాకు చెప్తే మేము ఇంటికి వచ్చినాక నీకు 25,000 ఇస్తేనే ఇల్లు శాంక్షన్ అవుతుంది అని చెప్పిండు. మళ్ళా చెప్తే ఇంకేం ఇల్లు లేదు కదా, ఇల్లు కట్టుకుందాము అని అనుకుంటే ఇక పైసలు మా దగ్గర లేకున్నాయి. అడిగింది కానీ పైసలు లేవు మళ్ళీ అందులో ఇట్లా ఏళ్ళు కూడా పెట్టలేదు, నువ్వు ఇప్పుడే పైసలు అడుగుతున్నావు, ఏడికెళ్ళి తెచ్చిస్తావు అంటే నేను తాండూరులో పని చేస్తున్నాం, ఫోన్లు చేసిండు. మాకు ఫోన్లు చేస్తే ఊరికి అడుగుతున్నాడు కదా, ఇస్తాంలే ఎప్పుడన్నా అవసరం పడతాడని 10,000 ఇచ్చినాడు. నేనే నా భర్తకు అన్ని 500 ఇచ్చి పంపిస్తే ఇంటికి వీళ్ళ నమ్ముకొని తీసుకొని మళ్ళీ ఎవరికి చెప్పకు బాబాయ్, ఎవరికని చెప్తే బాగుండదని చెప్పిండంట. చెప్తే మేము కూడా ఎవరికి చెప్పలేదు. ఇచ్చినాం 10,000 అయితే ఇచ్చిన తర్వాత మా దగ్గర 10,000 తీసుకున్నాడు. తీసుకొని ఇప్పుడు ఇందిరా మిల్లు వచ్చిందంటే మేము బేస్మెంట్ లేపిన తర్వాత మా బావలకు మాకు గొడవలు అయితే మేము కేసు పెట్టినాం. మా బావలైన కేసు పెట్టి కూడా 2 రోజులు అవుతుంది. పోలీసులు కూడా ఏమంటలేరు ఇప్పటికి. ఈ సిక్కర్లో మళ్ళీ వేసి అడ్డం పడుతున్నాడు. మాకు మా బావలకే సపోర్ట్ ఇస్తున్నాడు. మా దగ్గర 10,000 తిన్నాడు, మళ్ళీ మా బావలకు సపోర్ట్ ఇస్తున్నాడు. మళ్ళీ పోలీస్ కేసు పెడితే ఇంతవరకు పోలీసు వాళ్ళు ఏమంటలేరు. మాకు న్యాయం జరుగుతుందా లేదా, ఇందిరా మిల్లు కట్టుకోవాలన్నా లేదా, మళ్ళీ బతకనిస్తారు ఎవరు ఊళ్ళో మా బావర్లు అని చెప్పి మా దగ్గర 10,000 తీసుకున్నాడు. మళ్ళీ తీసుకొని కూడా మళ్ళీ మా బావలకు సపోర్ట్ ఇస్తున్నాడు. మా ఆయనని భయపెట్టిస్తున్నాడు, ఆయనను బెదిరిస్తున్నాడు. ఇప్పుడు నువ్వు గొడవ పెట్టుకొని కేసు పెట్టినావు, రేపు వాళ్ళు కూడా ఏమైనా గెలుపుకొని నీ వీళ్ళ కేసు పెడతారు, నేనే పెట్టిస్తా కేసు అంటున్నాడు. ఆయనను భయపెట్టిస్తున్నాడు. మళ్ళీ మా దగ్గర డబ్బులు తీసుకున్నాడు, మళ్ళీ మమ్మల్ని బెదిరిస్తున్నాడు.